హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల కిచెన్. ఇవాళ మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి టేస్టీ టొమాటో రసం. టొమాటో రసం చేసుకోవడానికి మనకి ఒక 4 to 5 మీడియం సైజు ఉన్న టొమాటోస్ని నేను చూపించిన షేప్లో కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు. ఆ తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని టొమాటోస్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అన్నీ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి క్యాప్ పెట్టి ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. టొమాటోస్ బాయిల్ అయ్యేలోపు మనం ఎల్లిపాయలు దంచుకుందాం. ఈ ఎల్లిపాయలని కచ్చాపచ్చా దంచాలి, ఎక్కువ సన్నగా వద్దు. కచ్చాపచ్చా దంచితేనే మనకి నోటికి తగిలి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు బాయిల్ అయిన టొమాటోస్ వాటర్ అంతా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుందాం. టొమాటోస్ అయితే ఆల్మోస్ట్ ఉడికినాయి. ఇందులో కూల్ వాటర్ వేసి దానికి ఉన్న పీల్ అంతా తీసేసేయాలి. పీల్ ఉంటే టేస్ట్ బాగుండదు కాబట్టి పీల్ అంతా తీసేసేయండి. ఇప్పుడు హ్యాండ్స్ నీట్గా వాష్ చేసుకొని టొమాటోస్ మొత్తం స్మాష్ చేసేద్దాం. ఎంత సాధ్యమైతే అంత సన్నగా స్మాష్ చేసేసేయాలి. అప్పుడు మనకు టొమాటో చారు చిక్కగా వస్తుంది. టొమాటో స్మాష్ చేసినాక అందులో ఏదైనా పొట్టులాగా ఉంటే పక్కన తీసేసేయండి. ఆ తర్వాత పోపు వేసుకోవడానికి మనమైతే రెడ్ చిల్లీస్ యూస్ చేస్తున్నాం. రసంలో గ్రీన్ చిల్లీస్ కంటే రెడ్ చిల్లీసే బాగుంటాయి కాబట్టి ఒక 4 to 5 రెడ్ చిల్లీస్ తీసుకొని నేను చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని రసంకి సరిపోయేంత ఆయిల్, పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. ఇవి కాస్త వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీస్ ఎక్కువ మాడనివ్వద్దు, మాడితే మనకి టేస్ట్ బాగోదు. ఆ తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేయాలి. ఆనియన్స్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు కలుపుతూ ఉండండి. వన్స్ ఆనియన్స్ గోల్డెన్ షేడ్ వచ్చినాక మనం ముందుగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఎల్లిపాయలు తొందరగా మాడిపోతాయి కాబట్టి చిన్న ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండండి. ఆ తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను కొంచెమే కొత్తిమీర వేసిన, లాస్ట్లో మళ్ళీ గార్నిష్ చేయడానికి యాడ్ చేసేసుకుంటా. ఆ తర్వాత హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న టొమాటో రసం ఇందులో యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసినాక ఒకసారి కలపండి. నెక్స్ట్ రసం చేస్తున్నాం కాబట్టి చింతపండు రసం పక్కా యాడ్ చేయాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కారం యాడ్ చేస్తున్నాను. కారం యాడ్ చేసిన తర్వాత కలపండి. ఒక 4 to 5 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. రసం బాయిల్ అయ్యే టైంలోనే ధనియాల పొడి, గరం మసాలా కొంచెం యాడ్ చేశాను. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసి గార్నిష్ చేసేద్దాం. స్మెల్ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.